మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్ కు వారం ముందు నుంచే తిరుపతి జిల్లా అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముఖ్యంగా కౌంటింగ్ రోజున హింసకు ఏమాత్రం తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలిచిన వాళ్లు ఆనందోత్సాహాలతోనూ ఓడిపోయిన వారు నిస్పృహతోనూ దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో 696 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండగా అందులో చంద్రగిరి నియోజకవర్గంలోనే 397 ఉన్నాయి. వీటిలో 202 సమస్యాత్మక కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించి 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది. అయినా ఎన్నికల తర్వాత హింసను పోలీసు యంత్రాంగం నిరోధించలేకపోయింది. కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, పులవర్తివారిపల్లె, బ్రాహ్మణ కాలువ, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీల వద్ద చోటు చేసుకున్న ఘటనల్లో పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు 2 డీఎస్పీలు 2 సీఏలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ప్రదేశాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ నిడవలూరు, అలాగే దిగువ రామాపురం, అనుప్పల్లె, పాకాల మండలం పులవర్తివారిపల్లె, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి, గూడూరు నియోజకవర్గం చిల్లకూరు ప్రాంతాల్లో కూడా ముందస్తుగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో సమావేశమయ్యారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాలను ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. బుధవారం ఆ 2 గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్ కు వారం ముందు నుంచే తిరుపతి జిల్లా అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి టోటల్ గా తిరుపతి జిల్లా ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి వివరించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? తిరుపతి జిల్లా అంతా కూడా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. రైట్ రమణబాబు, ఏదైతే ఎన్నికల తర్వాత ఆ రోజు రాత్రి మరుసటి రోజు జరిగిన ఘటనలు, అలాగే ఎస్సీ మహిళా యూనివర్సిటీ లోపల టీడీపీ అభ్యర్థి ఎవరితో పులివర్తి రాలి మీద దాడి ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటికే 2 డీఎస్పీ 2 సీఏలను సస్పెండ్ చేసింది. అయితే పూర్తిగా మనం చూసుకుంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా తిరుపతి జిల్లాను గుర్తించారు. మొత్తం 696 సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అందులో చంద్రగిరిలో 297 వరకు కూడా పూర్తి స్థాయిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికే 2 కంపెనీలకు సంబంధించి పారా మిలిటరీ బలగాల రంగంలో దింపి మన విజులో చూసుకోవచ్చు. ఫ్లాగ్ మార్చ్ కూడా ఆ చంద్రగిరి నియోజకవర్గం అంతా నిర్వహించారు. దాదాపు బ్రాహ్మణ కాలువ, కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, అలాగే పూర్తిగా భీమవరం, ఈ 5-6 చోట్ల కూడా పూర్తిగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రతి పల్లెటూరును కూడా ఎస్పీ ఎవరైతే నూతనంగా వచ్చారో హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైతే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలోనే ఈ కౌంటింగ్ రోజు పూర్తిగా అల్లర్లు, దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా 2 కంపెనీ బలగాలను రప్పించారు. ఆ రకంగా తిరుపతి జిల్లా మొత్తం రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. దాడులకు ప్రతిదాడులకు సిద్ధంగా ఉంటారు. నేపథ్యంలో కార్డన్ చర్చ కూడా నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే పూర్తిగా చూసుకుంటే కౌంటింగ్ సంబంధించి వారం రోజుల ముందే పూర్తిగా అత్యంత కట్టుదిట్టమైన 144 సెక్షన్ అమలు చేస్తూ తిరుపతి జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఎవరు బయటకు రావద్దు, అలాగే పూర్తి స్థాయిలో వాటర్ బాటిల్లో పెట్రోల్ పట్టే వాటిని కూడా నిషేధించారు. మరోపక్క బాణసంచా పేర్లు, ఊరేగింపులు కూడా, విజయోత్సవ ర్యాలీలు కూడా తిరుపతిలో నిషేధించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ తిరుపతి కాదు, తిరుపతి జిల్లా మొత్తం ఇదే అంతటా కొనసాగుతుంది. నూతనంగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూర్తి స్థాయిలో గొడవలు, ఘర్షణలు తావు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించాలి. ఆ తర్వాత ఎవరు కూడా గొడవలు తావు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా సెలవులో ఉండొద్దు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి, దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రకంగా పూర్తి స్థాయిలో సిబ్బంది అప్రమత్తం చేశారు. పారామిలిటరీ బలగాలతో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ ని ప్రతిరోజు పరిశీలిస్తున్నారు. ఇవాళ కూడా అక్కడ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి పూర్తిగా ఎస్సీ యూనివర్సిటీ కావచ్చు, కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ గా నియమించు పూర్తిగా 200 మీటర్ల వరకు ఎవరు రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బారికేడ్లు పెట్టి అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే పూర్తి స్థాయిలో జిల్లా మొత్తం ఇదే విధంగా సమస్యలను గుర్తించి రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. రమణబాబు, ఓకే సురేష్, ముఖ్యంగా తిరుపతి దాటితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి కానీ ఇంకా మీరు చెప్పిన ఆ ఊళ్ల పేర్లు అంటే ఆయా ఊళ్ళలో ఈ ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి హైలైట్ ప్రకటించడం ఓకే. పర్టికులర్ గా తిరుపతి గురించి ఆలోచిస్తే కనుక మంచి పిలిగ్రిమ్ సెంటర్, పవిత్ర పుణ్యక్షేత్రం, అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మరి నేపథ్యంలో తిరుపతికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ల అమల్లో ఉంది. తిరుపతి కూడా కలిపి 144 సెక్షన్. ఇక్కడ పిలిగ్రిమ్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఆ రకంగా గతంలో కూడా పోలింగ్ జరిగిన రోజు బయట వ్యక్తులు ఎవరు ఉండొద్దని జిల్లా కలెక్టర్ ఆర్ఓ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా శ్రీవారి దర్శనం టికెట్లు ఖచ్చితంగా చూపించాలి. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్న వారు మాత్రమే లాడ్జీల్లో బస చేయాలి కాబట్టి ఆ రకంగా జిల్లా ఎన్నికల అధికారి కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కౌంటింగ్ సందర్భంగా పూర్తిగా 45 గంటలుగా మద్యం షాపులు మూసివేయడం, ఆ రకంగా భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారు బుక్ చేసుకున్న టికెట్లను అలాగే సోమవారం దర్శనం పొందిన టోకన్లు కూడా చూపించాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే 144 సెక్షన్ అమల్లో ఉన్న క్రమంలో శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు కౌంటింగ్ జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం తిరుపతి జిల్లా సూచి చంద్రగిరి వరకు చూసుకోవాలి. భక్తులు కూడా ఇబ్బందులు గురి కాకుండా, భక్తులు ముసుగు రాకుండా ఉండాలి. పూర్తిగా వారి దగ్గర శ్రీవారి దర్శన టికెట్లు కావచ్చు, అలాగే దర్శన టోకన్లు పొంది ఉండాలి. లాడ్జీలో బస చేసే వాళ్ళు కూడా తనిఖీ చేసిన సమయంలో ఖచ్చితంగా చూపించాలి. ఆ రకంగా భక్తులు కూడా పోలీసులు సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తారు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా కృషి చేస్తానని ఎస్పీ అశ్వత్థనాథ్ కూడా మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.